డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయకర్లా? లీడింగ్ చైన్ తీసేవయ్యా. ఇట్ వాస్ రియల్లీ ఎంబారసింగ్. రత్న స్వామి, పొద్దున మనుషులు దొరకరా ఏంటి? తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పండకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగెన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపల కడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనకెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం. మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా? అయ్యో, హే కేకే కేకే, ఇట్ హర్ట్స్. వీలైతే కొంచెం త్వరగా దించండి. రమేష్, హే రమేష్, హే ఎవరే వచ్చేసింది? కిందకి రమ్మను వాడిని. రమేష్, హే రమేష్, హే హే పైకి రా, పైకి రావయ్యా. కేకే కేకే కేకే, సార్ ఎంత పని చేశారు? కిందికి దించు దించు. ఎవరిని అడిగి చేసావురా? ఎవరిని అడిగి చేసావు? నేనే కదా ఇన్స్పెక్టర్, నన్ను అడగాల్సిన పని లేదా? లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి దించండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి బండిది. నా అక్యూజ్ని కొట్టడానికి వాడేవాడయ్యా? ఏం చేయాలో నాకు తెలుసు. ఆర్డర్ నీది, నోరు మూసుకుని బయటికి పో. అయ్యో నిన్ను వాడుకుని నన్ను లేపేశారు. ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూవ్. రేపు ఇంకొకరిని పెట్టి నిన్ను లేపేస్తారు. దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏసీ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడా? నువ్వే కావాలని చేసావా? ఉన్నాడా ఆయన లైన్లో? అవును సార్. సార్ అవును సార్, వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్. అందుకని మనం అలాగే వదిలేగలం సార్. ఆయనకు లో బీపీ ఉంది సార్. ఏమైనా అయితే సార్, నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరెలా సార్ ఎంక్వైరీ చేస్తారు? సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను, తీసుకుపోయే తీరుతాను సార్. ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్. డీసీ గారితో నేను మాట్లాడతాను సార్. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను మాట్లాడతాను సార్. సార్ ఏంటయ్యా? పోయాడు సార్. సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు. ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్. ముందు ఆ బాడీని డిస్పోజ్ చేయాలి. 2 టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడుగా, మంచి పనుడు. నేను వాడితో మాట్లాడాను. 2 hours అక్కడ ఉంటాడు. వాడు చెప్పినట్టు ఫాలో అయిపో. బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి. ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్ ఆఫీసర్దే బాధ్యతని చెప్పండి. కంట్రోల్ రిసీవ్డా?
సార్ సార్ డీసీ పంపించారు సార్. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి సార్. బ్యాచులరే కదా, ఆయనతోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా? ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్. సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మోసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నాను సార్. అధికారులు చెప్పింది చేయటమేగా మన పని. అది చేసేసి వెళ్ళిపోదాం. అది కరెక్టే సార్. దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్ రావయ్యా, ఆ చైర్ వేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా? తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి. అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా వేయమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడతాడు. ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్. ఆ భయాన్ని తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు. వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూజ్ ఉందయ్యా. ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూజ్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్తాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్.
సార్ మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరా మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారు బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాను సార్. తర్వాత చేయొచ్చు వెళ్ళండి. తర్వాత చేయొచ్చు వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా? అవునన్నా. ఏదైనా ప్రాబ్లమా? పాండు ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ క్లీన్ చేయమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాడు హెడ్ని కూర్చుంటున్నారు ఇక్కడ. ఏ రామచంద్ర సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళు ఇక్కడ లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నావు కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపు మై. ఒరే ఇలా రండి, కిందకి పోదాం రండి. పదండి పర్వాలేదు పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? ఇప్పుడే వచ్చాను సార్. కరెక్ట్గా మార్చి చెప్తున్నారు కదరా. వీడు భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసులు రే ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయి తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్, ఇలా రా. ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయిందంటున్నాడు. వినేస్తుంటారు, కన్ఫర్మ్గా వినేస్తుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమైందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా. సార్ దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కుర్రాళ్ళు మన మాటలు విన్నారు, వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేదే ఆలోచించాలి. సార్, ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్. ఒకవేళ విన్నా కూడా వాళ్ళ నోళ్ళు మించడం పెద్ద మ్యాటరా. కూర్చో, అందరు కూర్చోండి. దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్. కృష్ణమూర్తి, డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా? అర్థం కాలేదు సార్. వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావా? సార్, ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసి పారేయడానికి? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఈ కేసులో మనం 2 పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో, కేకేని కొట్టి నేను వేలాడదీస్తానంటే మనందరినీ వేలాడదీస్తారు. సార్, మన ఎల్లండోలో చాలా రోజులుగా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కుర్రాళ్ళని వాటి కోసం. అన్నా, ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు, వస్తువులను రికవర్ చేసాం. ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళని మేము తీసుకుంటాం. ఎవరిని? వీళ్ళనా? జరిగే పని చూడవయ్యా. భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథలుగా చెప్పారు. ఇక్కడ కోర్టుకు ఎక్కించాము, మన అందరినీ లోపలతో ఇస్తారు. సార్, వదిలేద్దాం సార్. ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా. ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం, ఆయన మనకే కాకుండా చూసుకుంటారు. సార్, కుర్రాళ్ళని బయటికి పంపించి మన స్కెచ్ కుమార్తో బస్ స్టాండ్లో లేపామా? బయటికి వెళ్ళు. సార్ వెళ్ళవయ్యా. మంచిది సార్. వీడు పెద్ద మేధావని లోపల కూర్చోపెట్టారు. తింగరదవులు. సార్, ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్లో కొట్టి లేపేద్దామా? అయ్యో, అలా చేయకూడదు రమేష్. కారణమే లేకుండా మహాపాపం అయ్యా. తప్పది. ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి. అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది. ఆ స్థానాన్ని వేరే ప్రాణం భర్తీ చేయలేదు. ఆ ప్రాణం యూస్ అవ్వాలి. సార్, ఈ ఏటీఎం కేసు 10 రోజులుగా పెండింగ్లో ఉంది. దానికోసం కుర్రాళ్ళు. రామచంద్ర సార్, నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళు అయింది? అయింది సార్, 16 ఏళ్ళు అయింది. నీ మీద 2 డిఆర్లు ఉన్నాయి కదా? అవును సార్. అందరికి ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను. కానివ్వండి. మనకే ఎందుకురా ఇలా జరుగుతోంది? మనం ఏ తప్పు చేయలేదు కదరా, మనకేం కాదు. కావాలంటే నువ్వే చూడు. పిలుస్తున్నారా?
సార్ వద్దు సార్, ఇది వర్కౌట్ కాదు. సార్ అవుతుంది సార్. సార్ ఏం ప్రాబ్లం రా సార్, నేను చేసి పెడతాను. ఇప్పుడే అనేవి కొలుక్కు వస్తున్నాయి. ఈ టైంలో మీరు ఏం మాట్లాడానయ్యా? కృష్ణమూర్తి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కంపోజ్ యువర్ సెల్ఫ్. కేకే హ్యాస్ బీన్ మర్డర్డ్. నీ కస్టడీలో నీ స్టేషన్లోనే చనిపోయాడు. నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు. రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో, ఈ కేసుని సిబిసిఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే A1, మినిమం 8 ఏళ్ళు. ఎందుకంటే నేను రత్న సోమేంద్ర డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు. సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో. నన్ను నమ్మొచ్చిన కుర్రాళ్ళు సార్. ఏ ఊరు మీది? పెనోలూరు సార్. పేరేంటి? పాండు. మీ నాన్న పేరు? రవి సార్. నీ పేరు? మురళి సార్. ఎవరు? రాజమండ్రి. ఇంకో 10 రోజుల్లో డిఐజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. నా పేరు సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపలేసేస్తారు. కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ఎనీ కాస్ట్ దే నీడ్ టు బి సైలెన్స్డ్. ఓకే సార్, మీరంతా డిసైడ్ అయిపోయారు, మీరే చేసుకోండి. కృష్ణమూర్తి, కడలూరు కోర్టులో రిమైండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు. అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు. నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది. హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చి సిస్టమ్ తెలియకుండా ప్రాణం చేస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను.